స్థితి ఒకటి ఉంది. అది దాన్ని తురీయము అంటారు. ఈ తురీయం అనేటువంటి స్థితే నిజమైనటువంటి అమృతత్వ స్థితి. దాని యందు మన ప్రజ్ఞ ఎప్పుడూ ఉండడానికి చేసేటువంటి సాధనే యోగ సాధన అంటే. ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో దాన్నే సమాధి స్థితి అని కూడా అంటారు యోగం అనేటువంటి శాస్త్రంలో. సమాధి స్థితి అంటే అర్థం ఏమిటి అంటే కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చోవడం అని అర్థం కాదు. దీనికి ఎలాగంటే మనం చక్కటి సంగీతం అనేటువంటిది వింటున్నాం అనుకోండి, చాలా చక్కగా పాడుతున్నారు. మనం ముందు కూర్చున్నప్పుడు ఆ సంగీతం పాడేటువంటి వారి మొహం ఎలా ఉంది, ఆ పక్క వాయిద్యాల వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ హాల్ ఎలా ఉంది, మన పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం గమనికలో ఉంటాయి. ఆయన ఎప్పుడైతే సంగీతం పాడడం ప్రారంభిస్తారో మెల్లిగా ఇవన్నీ కూడా గమనికలోంచి వెళ్ళిపోయి క్రమక్రమంగా పాడేటువంటి ఆయన మనం ఎదురే ఉంటాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళేప్పటికీ ఆ పాడేటువంటి ఆయన కూడా ఉండడు. ఆ పాడేటువంటి ఆయన యొక్క సంగీతం ఉంటుంది, మనం వింటున్నటువంటి వాళ్ళం ఉంటాం. ఇంకా కొంతసేపు అయ్యేప్పటికీ వింటున్నటువంటి వాళ్ళు అనేటువంటిది ఉండదు, సంగీతము అనేటువంటిది వేరుగా ఉండదు, మొత్తం అంతా కలిపి ఒక్కటిగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? అనుభూతి అంటారు. ఆ అనుభూతి అనేటువంటిది ఏదైతే ఉందో అది సమాధి స్థితి అంటే. అయితే మనకి ఆ అనుభూతి కాసేపు మాత్రమే ఉండి మళ్ళీ ఆయన ఆపినప్పుడు మళ్ళీ మనం వెనక్కి వస్తాం. అలా కాకుండా ఆ సమాధి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతినే పరమాత్మ యొక్క అనుభూతి అంటారు, భగవద్ అనుభూతి అంటారు. దానిలోనే ఎప్పుడూ ఉంటూ, మరి దానిలో ఎప్పుడు ఉంటే మనం చేయాల్సినటువంటి పనులలాగా అన్నారు. అక్కర్లేదు, ఈ పనులన్నీ కూడా మన ద్వారా జరుగుతూ ఉంటాయి. మనం చేయవలసినటువంటి మన కర్తవ్యం అంతా కూడా మన ద్వారా ఎప్పుడేం జరగాలో జరుగుతూ ఉండి, మనం మాత్రం ఆ భగవద్ అనుభూతి అనేటువంటి దాంట్లో స్థిరంగా ఉండడం ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని సమాధి స్థితి అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ అంటారు. అది సమాధి స్థితి అంటే. అందువల్ల ఈ తురీయ అనేటువంటి అవస్థ అనేటువంటిది అటువంటిది. ఈ తురీయ అవస్థ అనేటువంటి దాన్ని నిర్వికల్పమైనటువంటి సమాధి అని కూడా అంటారు. ఈ విధంగా మన అస్తిత్వం అనేటువంటి దానిలో కూడా మనం 4వ వంతు మాత్రమే బయటకు వ్యక్తం అవుతోంది. ఈ ఉదాహరణ ద్వారా అన్నిటి ద్వారా కూడా మనకు తెలుస్తుంది. అందువల్ల ఈ 4వ వంతు మాత్రమే వ్యక్తం అవుతున్నటువంటి దీంట్లోంచి మనం క్రమంగా ఆ 3 వంతులు అనేటువంటి దాన్ని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనం అమృతత్వం అనేటువంటి స్థితి అనేటువంటి దాని అనుభూతిలోకి మనం ప్రవేశించగలము అని ఈ మంత్రాలు మనం తెలుసుకోవడం వల్ల, వీటిని క్రమంగా ఉచ్చరించడం వల్ల, తెలుసుకోవడం వల్ల, దర్శించడం వల్ల మనకు తెలుస్తుంది. ఈ విధంగా సృష్టి మొత్తం ఈ మూల పురుషుడైనటువంటి నారాయణుడి యొక్క ఉచ్చారణగా మనకి వ్యక్తమవుతున్నటువంటిది. ఈ సృష్టికర్త ఎప్పుడూ ఈ సృష్టి మొత్తం ముందు ఆయన ఒక్కడే ఉంటాడు. ఈ సృష్టి లేకముందు ఎవరుంటారు? సృష్టికర్త అయినటువంటి ఒక్కడే ఉంటాడు, ఆయనే ఉంటాడు. మరి ఆయనలోంచి సృష్టి బయటికి ఎలా వచ్చింది అని అంటే మనకి వేదం అనేటువంటిది దీనిలోనూ, తర్వాత క్రమంగా భాగవతాది పురాణాలలో కూడా వివరంగా చెప్పబడినటువంటిది. అది నేను సృష్టిస్తాను అనేటువంటి సంకల్పం ఆయనలో కలుగుతుంది. ఎప్పుడో అది ఎప్పుడు కలుగుతుందో మనం చెప్పలేము, ఎందుకంటే మనం లేంగా. అప్పుడు సృష్టి అనేటువంటిది లేనప్పుడు మనం ఎక్కడున్నాం? సృష్టికర్త ఒక్కడే ఉంటాడు ఆయన. అందుకని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మనకు ఉపనిషత్తు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి పురుషుడు అని చెప్పబడుతున్నాడు ఈ సూక్తంలో. ఆయన ఒక్కడే ఉంటాడు ముందు. ఆయనకి ఎప్పుడో సంకల్పం కలుగుతుంది సృష్టిద్దామని. ఆ సంకల్పం కలగడం అనేటువంటిదే మొదలు ప్రారంభం సృష్టికి. ఆ సంకల్పం కలగడం అనేటువంటిదే ఇందాక మనం ఉచ్చరిద్దామనే సంకల్పం మనలో కలగడం అనేటువంటిది అనుకున్నామే, అటువంటిది ఆ సంకల్పం. అంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలే మనలో కూడా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల అక్కడి నుంచి ప్రారంభించి ఈ సృష్టి అనేటువంటిది ఆ ముందున్నటువంటి 3 దశల్లోనూ లోపల ఉండి 4వ దశలోకి బయటికి వ్యక్తమైనటువంటి దశలోకి రావడం అనేటువంటిది ఇది మనకి ఇందులో అంతా కూడా వివరింపబడినటువంటిది అని మనకు తెలుస్తుంది. ఈ రకంగా మనం వివరిస్తూ ఈ పురుష సూక్తంలో ఉన్నటువంటి 4వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తాం. ఈ 4వ శ్లోకం లేక 4వ మంత్రం అనేటువంటి దాంట్లో ఇంకా మనకి అనేకమైనటువంటి వివరాలని ఒక్కోదాన్ని బయటికి వ్యక్తపరుస్తూ మనకి ఇచ్చారు ఈ మంత్రంలో. ఆ మంత్రాన్ని ముందు ఒకసారి మనం ఉచ్చరించుకుందాం. త్రిపాదోర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహా భవాత్ పునః తతో విశ్వన్ వ్యక్రామత్
శాసనానశనే అభి అనేటువంటిది ఇది 4వ మంత్రం. ఈ 4వ మంత్రంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని ముందు మనం చెప్పుకోవాలి. త్రిపాత్ అంటే 3 పాదములుగా ఉన్నట్టి పురుష అంటే ఆ పురుషుడు, ఊర్ధ్వ అంటే పైకి అంటే యువలకి లేక దృశ్యమానమైన జగత్తుగా అనేటువంటిది ఆ విధంగాను, అంటే ద్రష్ట కంటే భిన్నమైనటువంటి విధంగాను, ఉదయిత్ అంటే ఉదయించెను లేక వ్యాప్తి చెందెను లేక పరిణామ స్థితిని పొందెను అని అర్థం. అస్య అంటే ఇతని యొక్క పాద మిగిలిన 4వ వంతు, ఇహ అంటే ఈ లోకము, ఈ లోకం అంటే పరిణామం పొందిన లోకముగా అభవత్ అయినది. తతః అటుపైన అంటే తర్వాత, పునః అంటే మరల, శాసన అంటే శాసనములు అంటే సచేతనములు చైతన్యము గలవి, దాన్ని ఇంగ్లీష్లో ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటారు. తర్వాత అనశనములు అంటే అచేతనములు, చైతన్యము లేనటువంటివి, దాన్ని ఇంగ్లీష్లో ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఇలా అనబడేటువంటి 2 విధములైనటువంటి వస్తు జాలములు ఏవైతే ఉన్నాయో ఆ వస్తు జాలములు వాటికిని అభి అంటే ఎదురెదురుగా, అభిముఖంగా అంటే ఎదురెదురుగా, విశ్వక్ అంటే అన్ని దిక్కులను, వ్యక్రామత్ అంటే క్రమముగా వ్యాపించను. తాత్పర్యం ఏమిటి అంటే పైన చెప్పబడిన 3 పాదముల పురుషునకు పెరుగుట తరుగుట ఉండదు. అతడు పెరుగుట అన్నది 4వ పాదములోనికి కనుక 3 పాదముల పురుషుడు ఊర్ధముఖము అయినటువంటి సంకల్పం ఒకటి చేసెను. అదే ఉదయము అని చెప్పబడును. ఆ సంకల్పమే ఉదయం అంటే. ఈ ఉదయము సూర్యోదయంలాగే జీవికి ఉదయకాలము అంటే మన జీవికి ఉదయకాలం ఎటువంటిదో సూర్యోదయం లాంటిది, అలాగే ఈ మన సృష్టికి మొత్తానికి. అయితే ఈ ఉదయం అనేటువంటిది ఆయనకు కాదు, ఈ సృష్టికి. ఎలాగైతే సూర్యోదయం అనేటువంటి సూర్యుడికి కాదు, మనకే. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటాం, ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు, ఉదయించడం లేదు అస్తమించడం లేదు. మనకు జీవులకి ఆయన ఉదయం అస్తమయం మనకు అనుభూతం అవుతుంది. అలాగే ఆ పురుషుడు అనేటువంటి ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. కానీ సంకల్పం అనేటువంటిది, సృష్టి సంకల్పం అనేటువంటిది ఆయన నుంచి బయటకు వచ్చినటువంటిది. అలా ఉదయమైనటువంటి పాదము అంటే 4వ భాగం ఏదైతే ఉందో అది సర్వలోకములు అయినది. ఆయనలో ఉన్నటువంటి ఈ ఉదయం అనేటువంటి భాగం ఏదైతే ఉందో పైకి ఉదయించాడు అని చెప్పబడుతోంది. అది ఉత్ అయము అనేటువంటిది. అటుపైన అందులో ఉన్నటువంటి పురుషుడు సచేతనములు అచేతనములు అనేటువంటి అనేకమైనటువంటి దశల్లోకి ఆయన వ్యాపించాడు. ఇలా ఎలా వ్యాపించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇంకా వివరంగా చెప్పుకోవాల్సినటువంటిది ఉంది. అది తర్వాయి భాగంలో మనం చెప్పుకుంటాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీని ఓం అఖిల భువన జన్మస్థేమ భంగాతిలీలే వినత విధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా ఎకిరాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం పురుష సూక్తంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 4వ మంత్రంలో ఉన్నటువంటి విశేషాలు మరికొన్నిటిని మనం అధ్యయనం చేయబోతున్నాం. పురుషుల్లోని 3 పాదాలు
అమృతత్వంలో దివ్య లేక దేవలోకంలో ఉంటాయి. ఒక పాదం మాత్రమే ఈ సమస్త సృష్టిగా వ్యక్తమవుతుంది అని మనకి ఈ మంత్రం ప్రతిపాదిస్తోంది. అందువల్ల అమృతత్వంలో ఉన్నటువంటి 3 పాదాలు కాకుండా, ఎందుకంటే అమృతత్వంలో ఉన్నటువంటి 3 పాదాలకి మార్పులు అనేటువంటిదే ఉండదు. వాటికి పెరగడం, తరిగిపోవడం అనేటువంటి స్థితులు, భేదాలు అవేమీ అందులో ఉండవు. అందుకని 4వ వంతుకున్న ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో, 4వ పాదం లేదా 4వ వంతు, ఈ భాగంలో మాత్రమే మనం చూసేటువంటి ఈ సృష్టి అంతా సమస్తము, దాంట్లో ఉన్నటువంటి ఈ అనేకమైనటువంటి స్థితులు, అంటే పుట్టడం, పెరగడం, ఇంకా పెరగడం, తరగడం, తర్వాత మళ్ళీ పుట్టుక వ్యతిరేకమైనటువంటిది మరణం అనేటువంటి స్థితి, ఇలా ఈ అన్ని స్థితుల్లోనే మార్పులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. ఈ మార్పులకు గురి అయినటువంటిది మొత్తం అంతా కూడా నిన్న మనం చెప్పుకున్నాం, సౌర కుటుంబాలు, మరి గ్రహాలు, అలాగే సకల జీవరాశులు, ఇవన్నీ కూడా కలిపి ఈ మార్పులు చెందేటువంటి ఈ స్థితి ఏదైతే ఉందో ఈ స్థితిలోనే ఇమిడి ఉంటాయి. ఇది ఆ పురుషుల్లో 4వ వంతు మాత్రమే. పాదోస్య విశ్వాభూతాని, అది మనకి ఈ మంత్రం చెప్తోంది. ఈ ఊర్ధ్వముఖమైనటువంటి సంకల్పం అని చెప్పి ఈ మంత్రంలో ఇంకొకటి చెప్పారు. అంటే సృష్టిద్దామనేటువంటి సంకల్పం ఒకటి ఆయన కలిగినప్పుడే ఈ 4వ వంతు అయినటువంటిది బయటికి వ్యక్తమవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఉచ్చరించేటువంటి వాక్కు, ప్రతి ఒక్క శబ్దాన్ని మన లోపల 3 వంతులు ఉచ్చారణ అనేటువంటివి జరిగిన తర్వాత 4వ వంతు ఉచ్చారణగా బయటికి ఎలా అయితే వెలువడుతుందో, అలాగే ఆ పురుషుడికి మొత్తం సృష్టి అంతటికీ మూలమైనటువంటి వాడు ఆ పురుషుడు కదా. అందుకని ఆ పురుషుడికి సృష్టిద్దామనేటువంటి సంకల్పం ఒకటి ఆయనలోంచి బయటపడింది. అయితే ఆ సంకల్పం ఎప్పుడు కలుగుతుంది అని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ మొత్తం సృష్టి అంతా లేకముందు అక్కడ కాలం అనేటువంటిది ఉండదు. అందుకని ఎంతకాలం అలా ఉంటుంది, ఎంతకాలం తర్వాత సృష్టిద్దామనేటువంటి సంకల్పం ఆయన కలుగుతుంది అనేది అది ఎవరు ఊహించడానికి వీల్లేనటువంటి విషయం. ఎప్పుడో అప్పుడు ఆయనకు సంకల్పం కలిగింది సృష్టిద్దామనేటువంటి సంకల్పం కలగడం ఆయన నుంచి బయటకు వస్తుంది. ఎలా అయితే మన మనస్సులో భావాలు అనేటువంటివి కలుగుతాయో అలాగే ఆయన నుంచి సృష్టిద్దామనేటువంటి సంకల్పం కలుగుతుంది. అదే మనకు ఉపనిషత్తులో ఎలా సృష్టించాడు ఈయన, సృష్టి లేకముందు ఎలా సంకల్పం కలిగిందంటే బహుశ్యాం ప్రజా ఏయేతి, నేను ఒక్కడినే చాలా మందిగా అవుదునుగాక అని సంకల్పం కలిగింది ఆయన. అది ఈ సృష్టి అనేటువంటి దానికి మొట్టమొదట, అంటే ఆయనలో కలిగినటువంటి సృష్టిద్దామనేటువంటి సంకల్పం అనండి, అయితే సృష్టిద్దామనేటువంటి కోరికనండి, అది ఏదైతే ఉందో అదే ఆయన యొక్క శక్తి, అదే అమ్మవారు అని తర్వాత చెప్తారు. అది కూడా ఆయనలోంచి వచ్చిందే. ఆమె ద్వారా మళ్ళీ ఆయన ఈ సృష్టి అంతటిని కూడా బయటికి తీసుకొస్తారు. అందుకని సంభవామి ఆత్మమాయయా అని భగవద్గీతలో కూడా స్వామి చెప్పాడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్, అంటే అజహ అంటే పుట్టుకలేనటువంటి వాడిని నేనంటే అర్థం ఆ ఒక్క ఆకారం శరీరం అని అర్థం కాదు. భగవంతుడు ఒకప్పుడు ఒక శరీరంలో ఒక ఆకారంలో మన మధ్యకి మనలాగా దిగి వస్తాడు. వచ్చినప్పుడు కూడా ఆయన నేనన్నప్పుడు కేవలం ఆ పరిమితమైనటువంటి విధంగా కనిపిస్తున్నటువంటి ఆకారం మాత్రం అనుకోకూడదు. నేనంటే ఆ నేనే, అసలైనటువంటి నేననే భగవంతుడు ఎప్పుడు కూడా చెప్పేటువంటిది. అందుకని నేను అజహ పుట్టుకలేనటువంటి వాడిని అయ్యుండి కూడా అజోపిసన్ అవ్యయాత్మ, వ్యయమంటే ఖర్చు అయిపోవడం, తరిగిపోవడం, అలా తరుగు లేనటువంటి ఆత్మస్వరూపిణి అయి ఉన్నప్పటికీ కూడా
సంభవామి, నేను కూడా మళ్ళీ ఒక ఆకారంలోకి పుట్టుకలోకి వస్తున్నాను. ఎలాగా? ఆత్మమాయయ, నా యొక్క శక్తి చేతనే నేను వస్తున్నాను. అదే ఆయన చెప్పినటువంటిది భగవద్గీతలో. అదే పురుషుని గురించి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అందువలన ఆ సంకల్పం అనేటువంటిది ఆయనలోంచి వచ్చినటువంటిది, అది ఊర్ధ్వముఖమైనటువంటి సంకల్పము అని ఈ మంత్రంలో మనకి చెప్పబడింది. ఈ ఊర్ధ్వముఖమైనటువంటి సంకల్పమే సృష్టికి ఉదయం అని చెప్పబడింది. ఉదయత్ పురుష, సృష్టికి ఉదయం. సృష్టికి ఉదయమే కానీ ఆయనకి ఉదయం అస్తమయం ఉండదు. చూసారా తమాషా? మనం రోజు గమనిస్తూనే ఉంటాం కానీ గమనించాం. రోజు మనం నిద్ర నుంచి మేల్కాంచుతాం, ఏదో సూర్యోదయానికి ముందో తర్వాతో ఎప్పుడో అప్పుడు. సూర్యోదయం తర్వాత కూడా చాలామంది నిద్ర నుంచి మేల్కాంటూ ఉంటారు యథాశక్తి. ఆ సూర్యోదయం నుంచి మనం సూర్యోదయం అయిన తర్వాత మేల్కాంచాం అనుకోండి, సూర్యోదయం ఎలా జరుగుతుందో మనకు చూసేటువంటి అదృష్టం ఉండదు. సూర్యోదయానికి ముందు మనం మేల్కాంచేటువంటి అభ్యాసం మనకు ఉన్నట్లయితే సూర్యోదయాన్ని ఎలా జరుగుతుందో మనం చూడగలం. అయితే మనం ఏమంటాం? సూర్యుడు ఉదయిస్తున్నాడు అని కదా మనం అంటాం. పైగా సాయంకాలం అయిన తర్వాత సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు లేడు అని మనం అంటాం. ఇది మనం వ్యవహారికంగా అనేటువంటిది. కానీ అసలు సత్యం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ అలాగే ఉన్నాడు. ఆయన ఉదయించడం లేదు, అస్తమించడం లేదు. మనకి, మన దృష్టికి. ఎందుకంటే మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది. ఈ భ్రమణం అనేటువంటి దానివల్ల ఆ భూమికి ఒక పక్క ఉన్నటువంటి వాళ్ళం ఆ భూమి ఇంకోవైపు తిరిగేప్పటికీ సూర్యుడికి అభిముఖంగా కాకుండా సూర్యుడికి వ్యతిరేకమైనటువంటి దీన్ని తిరిగామనుకోండి, అప్పుడు మన సూర్యుడు కనిపించడు. అంతదాకా ఎందుకు? మన ఇంట్లో మనం ఉండి ఆ సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా మనం తలుపులన్నీ వేసేసుకున్నాం అనుకోండి, కిటికీలతో సహా, మనకు సూర్యుడు కనిపిస్తాడా? మనకు సూర్యుడు ఉన్నాడు కానీ మనకి లేడు. అదేవిధంగా ఉదయము అనేటువంటిది సూర్యుడికి కాదు, జీవులకే, మనకే ఉదయం. మనం ఇవన్నీ కూడా రోజు చేస్తూ ఉంటాం కానీ మనం అట్నుంచి ఇటు అర్థం చేసుకుంటూ ఉంటాం. మనం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేస్తాం అంటే అర్థం ఏంటి? పొద్దున మనం మేలుకొలుపు పాడతామండి భగవంతుడికి. అంటే మనం లేచి మేలుకొలుపు పాడేంత వరకు భగవంతుడు మేలుకొని నిద్రపోతున్నాడా? నిజంగా ఆయనే కనుక నిద్రపోతూ ఉంటే ప్రళయం అవుతుంది. అది భగవంతుడు నిద్ర అంటే అర్థం ఏమిటి? అసలు ఈ సృష్టి ఉండదు, ప్రళయం. మనం ఉండం. భగవంతుడు నిద్రపోయినప్పుడు మనం మేలుకొని ఉండమైనటువంటిది సాధ్యమైనటువంటిది కాదు. మనం నిద్రపోయినప్పుడు భగవంతుడు మేలుకొని ఉంటాడు. మనం రోజు రాత్రిపూట నిద్రపోతాం, అవకాశం ఉంటే పగలు కూడా నిద్రపోతాం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతాం. మనం నిద్రపోయినప్పటికీ కూడా ఆ భగవంతుడు, ఆ పురుషుడి యొక్క ఆజ్ఞతో పనిచేసేటువంటి దేవతలు వీళ్ళెవరూ నిద్రపోరు. వాళ్ళు నిద్రపోతే మనం ఉండం. అసలు వాళ్లే కనుక నిజంగా నిద్రపోయారనుకోండి, మనం నిద్రపోగానే ఇక మనం మళ్ళీ మేలుకోవడానికి మనం ఉండం, మన తీసుకెళ్ళి అవతల పారేయాల్సిందే. కాబట్టి వాళ్ళు నిద్రపోరు, భగవంతుడు నిద్రపోడు. మరి నిద్రపోడు కదా ఆయనకి మరి మేలుకోలిపి ఎందుకండి? మురికనే ఎందుకు అలా పాడడం? సుప్రభాతం శ్రీ వెంకటేశ్వర విభవతవ సుప్రభాతం అంటున్నాం మనం. ఎందుకని ఆయనకి మేలుకొలిపి ఏమిటి అంటే, అది కాదు నాయన, ఆ భగవంతుడైనటువంటి ప్రజ్ఞ మనం మేల్కాంచడం అనేటువంటిది అక్కడ జరిగేది. అంటే భగవంతుడు మేలుకొలుపు పాడుతున్నాం అని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క అస్తిత్వమునందు అప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? ఏదో నేనున్నాను, నేను లేచాను, నేను ఈ పనులు చేస్తున్నాను, నేను తింటున్నాను, ఇలాగా ఈ నేను చేస్తున్నాను అనుకుంటాం తప్ప ఈ నాలో ఇవన్నీ జరిపించేటువంటిది ఆ పురుషుడు సృష్టిలోంచి వచ్చినటువంటి దేవతలు, వీళ్ళందరూ పనిచేస్తున్నాం మనం గుర్తుపెట్టుకుంటామా? పెట్టుకోం. మనకి మరుపు వస్తుంది. ఆ మరుపు మన నిద్ర లాంటిది. అందువలన మళ్ళీ ఓసారి మనం కాదు ఇదంతా కూడా భగవంతుని యందు ఉన్నటువంటిదే అని చెప్పి మనం భగవంతుని యందు మన ప్రజ్ఞ మేల్కాంచాలి. ఈ మన ప్రజ్ఞని భగవంతుని యందు మేలుకొలుపు చేయడం అనేటువంటిది ఉందే, అది మనం ఏం చేస్తామంటే భగవంతుని మేలుకొలుపు పాడుతూ ఉంటాం. చూసారా, అంతా కూడా వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంటుంది. రోజు మనం అద్దంలో మన మొహం చూసుకుని మన తల దువ్వుకుంటాం కానీ అద్దానికి దువ్వం కదా. చూసారా, మనం అద్దంలో మన మొహమే చూసుకుంటాం, కనబడుతుంది. మన మొహం, మన తల దువ్వుకుంటాం, మనం బొట్టు పెట్టుకుంటాం, మనం మేకప్ చేసుకుంటాం, ఇవన్నీ మన మొహానికి చేసుకుంటాం కానీ అద్దంలో చూస్తాం, అంతేగాని అద్దానికి చేయం మనం. కానీ అద్దం లేనిది చేయడానికి అవకాశం ఉండదు. అలాగే భగవంతుడు కూడా అద్దం లాంటివాడు.
అందువల్ల మేలుకొలుపు భగవంతుడి పాడుతున్నాం మనం, అలాగే రాత్రిపూట పవళింపు భగవంతుడి పాడుతున్నాం అని మనం చేస్తూ ఉంటాం. ఇది చేయడం తప్పు కాదు, కానీ ఈ చేయడం ఎందుకు అనేటువంటిది మనం ఎప్పుడైనా తెలుసుకోవాలి. అందుకని మేలుకొలుపు అనేటువంటిది భగవంతుడికి కాదు, మనకి భగవంతుడు అనేటువంటి ప్రజ్ఞ మనకి మేలుకొలుపు కోసం మనం భగవంతుడికి మేలుకొలుపు పాడతాము. ఇది మనం గుర్తుంచుకుంటే అప్పుడు మనం భగవంతుడు నిద్రపోతాడా, ఆయనకి మనం మేలుకొలుపు పాడాలా, ఇవన్నీ కూడా అటువంటి పొరపాటైనటువంటి అభిప్రాయాలు ఉండవు. అలాగే ఇక్కడ కూడా ఉదయం అనేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి జీవులకు కానీ ఆయనకు ఉదయం లేదు, అస్తమయం లేదు. ఆయన అవ్యయుడు, ఆయనకి ఆది అంతము అనేటువంటి దశలు లేవు, ఎప్పుడూ ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయనకి ఉదయం అనేటువంటిది ఆయనలోంచి సంకల్పం ఉదయించింది, ఈ సంకల్పం సృష్టిగా ఆవిర్భవించింది. ఇదంతా కూడా సృష్టిలో తర్వాత వచ్చినటువంటి జీవులందరికీ కూడా ఉదయం అనేట అర్థం, కానీ ఆయనకు ఉదయం కాదు. అందువల్ల ఈ ఊర్ధ్వముఖమైనటువంటి సంకల్పం సృష్టికి ఉదయము. ఇది రోజు సూర్యోదయం లాంటిదే. అలాగా 4వ వంతు మాత్రమే సృష్టిగా వ్యక్తమవుతుందని కదా మనం ఈ మంత్రం చెప్పినటువంటిది. 3 పాదాలు 3 వంతులు లోపల ఉండిపోయి 4వ వంతు మాత్రమే వ్యక్తం అవుతుందని మనకు చెప్పాం. ఆ పురుషుడిలో సృష్టించాలనేటువంటి సంకల్పం కలిగి అది సృష్టికి ఉదయంగా పరిణమించి అతని నుంచి వ్యక్తమవడం అనేటువంటి జరిగింది. ఇది ఎలాగంటే మన నుంచి వాక్కు వ్యక్తమైనట్లుగాను ఈ విశ్వమంతా పెరగడం ప్రారంభించింది. మన నుంచి వ్యక్తమైనటువంటి వాక్కు ఎలా అయితే క్రమక్రమంగా వ్యాపించి అవతలన్నటువంటి వాళ్ళకి వినబడి వాళ్ళలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా కలిపి దానికి వాళ్ళని కార్యోన్ముఖులు చేసి ఇంత ప్రభావం ఎలా అయితే చూపిస్తుందో, అలాగే ఆ పురుషుల్లోంచి వచ్చినటువంటి సంకల్పం, బయటకు వచ్చినటువంటి సంకల్పం ఉందే, అది ఉదయంలాగా ప్రారంభించి, అంటే మనం రోజు చూసే సూర్యోదయం చూస్తాం మనం. ఆ సూర్యుడు ఉదయించినప్పుడు కొంచెంగా ఉన్నటువంటి వెలుగు క్రమక్రమంగా సూర్యుని యొక్క వెలుగు పెరగడం అయి బాగా వ్యాపిస్తుంది. ఈ బాగా వ్యాపించి మన నడినెత్తి మీకు వచ్చేప్పటికీ మొత్తం అంతా కూడా సూర్యుడి యొక్క వెలుగు, కాంతి తప్ప ఇంకోటేం ఉండదు. అలాగా ఆయనలోంచి ఈ సృష్టిద్దామనేటువంటి సంకల్పం ఎప్పుడైతే బయటకు వస్తుందో అది క్రమక్రమంగా ఈ సృష్టిగా వ్యాప్తమై పెరిగి అటువంటి సౌర కుటుంబాలు అన్ని కోటాను సౌర కుటుంబాలు మనం లెక్క పెట్టగలమా? ఆ తారకలనేటువంటివి, అలాగే తారకా వ్యూహాలు, ఆ తారకా వ్యూహాలు అనేటువంటివన్నీ కూడా చోట్లోంచి ఆయన చోటంటే ఆయన శరీరమే, అంటే ఆయన సంకల్పం సృష్టిద్దామని కలిగింది. ఆ సృష్టిద్దామని సంకల్పం ఎప్పుడైతే కలిగిందో ఆయన శరీరంలోంచే ఈ చోటు అనేటువంటి ఆయన శరీరంలోంచి ఈ మొత్తం అన్నీ కూడా బయటికి రావడం మొదలు పెడతాయి. ఇలాగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తి చెందిందంతా కూడా ఆయనలో ఉన్నటువంటి 4వ వంతు భాగంలో మాత్రమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇది పరిణామం అనేటువంటిది చెందేటువంటి లోకము. లోకం అంటే అర్థం ఏమిటి? మనం లోకం అనే పదం ఎప్పుడు వాడుతూ ఉంటాం. ఏమిటో లోకం అని. లోకం అంటే అర్థం ఏమిటంటే లోచనముల చేత, అంటే మన కళ్ళ చేత చూడబడేటువంటిది, అది లోకం అంటే. అందువలన ఈ లోకం అనేటువంటిది చూసేటువంటిది అంతా కూడా ఉందే, ఆ చూసేటువంటిది అంతా కూడా దీన్ని ఏమంటారంటే ఐహికము అంటారు. అంటే అర్థం ఏమిటి? ఇహలోకం అంటారు అన్నమాట. ఇహలోకం అంటే అర్థం ఏమిటి? ఇహ అంటే ఇక్కడ అని అర్థం. ఇహ అంటే ఇక్కడ అని మనం చూసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఐహికము అని అంటారు. అందుకని ఈ సృష్టి మొత్తం అంతా కూడా ఆకారాలతో కనిపించేటువంటిది అంతా కూడా ఇహలోకము. దీనికి సంబంధించినటువంటిది ఇహలోకానికి సంబంధించిన దాన్ని ఐహికము అని అంటారు. అది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పురుషుని యందు అవ్యక్తంగా ఉన్నటువంటి 3 వంతులు ఉందే, అది మార్పు చెందడం, దాన్ని ఏమంటారు? దైవికము అంటారు. ఈ మార్పు చెందేటువంటి 4వ భాగాన్ని ఐహికము అంటారు. మార్పు చెందనటువంటి ఆ 3 వంతుల భాగాన్ని దైవికము అంటారు. ఇది ఐహికము, అది దైవికము. దైవికం అంటే అర్థం ఏమిటి? దైవికం అంటే దేవునికి సంబంధించిన దేవుడు అంటే అర్థం దివి అంటే దివముకు సంబంధించినటువంటిది. దివం అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒకసారి వెలుగుల లోకము. ఏదైతే 3 వంతులు లోపల ఉండిపోతుందని చెప్పారో అదే అసలైనటువంటి వెలుగుల లోకము. దానిలోంచి కొద్ది వెలుగుగా మాత్రమే బయటికి వ్యక్తం అవుతుంది. ఆ పూర్తి వెలుగు అనేటువంటిది పూర్తిగా వ్యక్తం అవుతే అసలు మళ్ళీ మనం ఉండం. ఎంత ఇందులో ఉన్నటువంటి విశేషమైనటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మన సూర్యుడి నుంచి మనకు వచ్చేటువంటి వెలుగుల గురించి ఆలోచించినప్పుడు కూడా మన సూర్యుడిలో ఉన్నటువంటి కిరణాలన్నీ మన భూమికి పడవు. నిజంగా అవన్నీ కనుక పడితే మన భూమి ఉండదు అసలు.
మన సూర్యుడిలోంచి వచ్చేటువంటి కిరణాలు ఎన్ని సహస్ర కిరణుడు ఆయన, కొన్ని వేల వేల కిరణాలు ఆయన నుంచి వచ్చేటువంటివి. అందులో ఒక 7 రకములైనటువంటివి మాత్రమే పడితేనే మన భూమి, భూపదార్థం, మన ఆకారాలు ఇవన్నీ మనం ఉన్నాయి. ఆ 7కి అటు కానీ ఇటు కానీ మించి కానీ పడిందా ఈ భూమి అనేటువంటిది కానీ పదార్థాలు కానీ అంటే మ్యాటర్ అనేటువంటిది ఏమీ ఉండదు. ఇది మళ్ళీ దాంట్లో కలిసిపోతుంది. ఎంతటి ఏర్పాటు ఉందో చూడండి సృష్టిలో. ఇదంతా కూడా సృష్టిలో ఉన్నటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికను కూడా మనం తెలిపేటువంటిదే ఈ వేద మంత్రములు అనేటువంటివి. అందువలన ఇవన్నీ కూడా ఈ విధంగా లోకములు అనేటువంటివి, దిక్కులు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఈ 4వ భాగం అనేటువంటి మొత్తం అన్నింటిలోనూ కూడా దిక్కులు ఏర్పడ్డాయి. దిక్కులు అంటే ఏమిటి? డైరెక్షన్స్ అంటారు. అంటే మనం ఒక చోట నుంచుంటే మన ముందు, మన వెనకాతల, మనకి ఒక పక్కన, ఇంకొక పక్కన, మనకి పైన, మన కింద, ఇలాగా దిక్కులు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ దిక్కులు అనేటువంటివి ఎక్కడున్నాయి? నిజానికి ఈ దిక్కులు అనేటువంటివి ఆయన ఎందే ఉన్నాయి. కానీ మనం ఎగ్జిస్టెన్స్ అంటే అస్తిత్వంలోకి మనం వచ్చినప్పుడు అప్పుడు మనకి దిక్కులు అనేటువంటివి ఏర్పడతాయి అన్నమాట. ఈ దిక్కులుగా మళ్ళీ ఎవరు వ్యాపించారు? ఆయన వ్యాపించాడు. ఈ దిక్కులు ఎక్కడున్నాయి? ఆయన ఎందే ఉన్నాయి. అది మనం మర్చిపోకూడదు. ఈ లోకమంతా కూడా ఎంత వ్యాపించినా, ఎంత ఎక్కువగా ఉన్నట్టుగా వ్యాపించినా ఆయనలో 4వ వంతే కదా. ఆయనలో అంటే అఖండమైనటువంటి ఈ చోటులో, అందుకని అఖండమైనటువంటి అనంతమైనటువంటి ఈ చోటులోనే ఈ మొత్తం గారడి అంతా కూడా జరుగుతుంది. అందుకని మన దిక్కులన్నా ఏమన్నా, సూర్యోదయమన్నా, సూర్యాస్తమయమన్నా ఇవన్నీ కూడా ఆ చోటులో జరిగేటువంటి కథే తప్ప అది కాకుండా వేరే ఎక్కడ జరగడానికి అసలు కాకుండా వేరే లేదు అసలు. అందుకనే ఇంతకు ముందు మంత్రంలో చెప్పారు, పురుష ఏవేదగం సర్వం. ఈ మొత్తం అంతా కూడా పురుషుడు తప్ప వేరే ఏది లేదు నాయన. అందుకని మనం పురుషుడు కాకుండా వేరే పదార్థమే ఉండదు. అసలు ఈ సృష్టి అనేటువంటి మొత్తాన్ని ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి సృష్టించాడు అని ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఎక్కడి నుంచి తీసుకురావడం, సృష్టించడానికి వేరే పదార్థం ఉందే అసలు? అందుకనే ఇక్కడ ఇందులో తర్వాత మళ్ళీ చెప్తారు మనకి, దేవతలు అనేటువంటి వాళ్ళు యజ్ఞం చేస్తారని. ఈ యజ్ఞానికి కావాల్సినటువంటి పదార్థాలు కూడా బయట ఎక్కడ దొరకవు. అందుకని సృష్టికర్త అయినటువంటి ఆయన ఈ సృష్టి మొత్తాన్ని, సృష్టికి కావాల్సిన పదార్థాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆయన తనలోంచే, తానే. దీనికి బృహదారణ్యకం అనేటువంటి ఉపనిషత్తులో ఒక ఉదాహరణ చెప్పారు మనకు అర్థం అవడానికి. అదేమంటే ఊర్ణనాభి. ఊర్ణనాభి అంటే సాలిగూడు, సాలిపురుగుని ఉదాహరణ చెప్పారు. ఈ సృష్టికర్త అయినటువంటి ఆయన సృష్టి అంతటిని కూడా ఎలా తీసుకొచ్చాడని ఉదాహరణ, సరిగ్గా సరిపోయేటువంటి ఉదాహరణ సాలిగూడు అన్నారు. అదేమిటండి అంత చిన్న పురుగుని ఉదాహరణ తెచ్చారంటే అక్కడే ఉంది విశేషం. ఈ సాలిపురుగు గూడుని అల్లుతుంది. ఎంత చక్కగా అల్లుతుందో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. పెద్ద ఇంజనీరింగ్ పని అది. ఆ అల్లిక, ఆ గూడుని అల్లడానికి కావాల్సినటువంటిది ఒక దారం కావాలి. ఆ దారం అనేటువంటిది ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది? తనలోంచి వచ్చేటువంటి, తన లోపల నుంచి తన నోటి ద్వారా బయటకు వచ్చేటువంటి ఒకనొక ద్రవంగా వచ్చి గట్టిపడేటువంటి దారాన్ని తీసుకుని ఆ దారంతోనే మొత్తం అల్లికంతా కూడా చేస్తుంది. చూసారా ఎంత అద్భుతం! వేరే పదార్థం ఏం లేదండోయ్, తనలోంచే. ఆ తనలోంచి వచ్చినటువంటి దారాన్నితో అల్లిక చేసి, అంత చక్కగా అల్లిక చేసి, ఆ అల్లిక చేసినటువంటి దానిలో మధ్యన వెళ్ళి తాను కూర్చుంటుంది. అలాగే ఆ పరమాత్మ సృష్టికర్త అయినటువంటి భగవంతుడు కూడా ఈ సృష్టి మొత్తాన్ని తనలోనే బయటికి తీసుకొచ్చి ఈ సృష్టి అంతటిని కూడా ఇలా నిలిపి దానిలో మళ్ళీ అంతర్యామిగా తానే ఉన్నాడు. అందుకని అదే ఉదాహరణ తప్ప మీరు ఇంకో ఉదాహరణ ఏమీ తేవడానికి అవకాశం లేదు. అందుకని ఉపనిషత్తులు అంటే మరి అవి చెప్పేటువంటివి. అందుకని ఉపనిషత్తు అన్నా కూడా వేదంలో భాగమే. వేదంకి ఉపనిషత్తుకి తేడా లేదు. పొరపాటును తెలియక కొంతమంది మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు, మరి కొంతమంది అటువంటి పండితులందరూ కూడా కలిసి ఉపనిషత్తులు తర్వాత రాయబడ్డాయి, మోక్షప్రదాలు, ఈ వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఎప్పుడో ముందు రాయబడ్డాయి, ఈ వేదంలో ఉన్నటువంటివన్నీ కూడా కామ్యకర్మలు, అంటే వేరువేరు బహుదేవత ఆరాధనలు, అంటే వేరువేరు దేవతలను ఆరాధించేటువంటివి. ఎందుకని అగ్ని సూక్తాలు, విష్ణు సూక్తం, వాయు సూక్తం, సుపర్ణ సూక్తం, ఇలా వేరువేరు పేర్లతో సూక్తాలు ఉంటాయి వేదాల్లో. దానంతటిని వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారంటే వీళ్ళందరూ కూడా వేరువేరు దేవతలను ఆరాధించేటువంటివి వేదాలన్నీ, ఉపనిషత్తులు అనేటువంటివి తర్వాత రాయబడ్డాయి, ఒక పరబ్రహ్మం మాత్రమే సత్యం, మిగతా అంతా కూడా అబద్ధం అని చెప్పడం కోసం అని తెలిసి తెలియకుండా వాళ్ళు ఏవో రాస్తే అవే నిజం అనుకుని మన పండితులు కూడా చాలా నమ్మి తప్పుదారి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళని అలా ఉన్నిద్దాం. మనకి మన ఆచార్యులు, మన గురువులు ఉన్నారు కదా, వారు మనకి సరైనటువంటి దారిని మనం చూపించారు. అందువలన ఉపనిషత్తులకి వేదాలకి ఏమీ భేదం లేదు. అందుకని ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం ఇది.
అటువంటి ఉదాహరణల్ని మనకు ఉపనిషత్తులో అనేకమైనటువంటి ఉదాహరణని మనకి ఇచ్చారు, మనకు తెలిసినటువంటి ఉదాహరణని. అందువల్ల ఇక్కడ కూడా వ్యక్తమైనటువంటి మొత్తం లోకాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ పురుషుని యందు అవ్యక్తంగా ఉండి వ్యక్తమైనటువంటి 4వ వంతు ఏదైతే ఉందో అది ఐహికము అనేటువంటిది చెప్పబడింది. అందుకని దైవికము ఐహికము. దీంట్లో ఈయన ఏం చేశారంటే మొత్తం అన్ని దిక్కులకి వ్యాపించాడు. వ్యక్రామత్ అంటే వ్యాపించను అన్నాడు. ఈ వ్యాపించడం అనేటువంటిది ఎలా వ్యాపించాడు ఆయన? శాసన అనసనే అభి. శాసనములు అనసనములు అని 2 విధములైనటువంటి ద్రవ్యములుగా కనిపించేటువంటి వాటిగా వ్యాపించాడు. శాసనములంటే ఏమిటి, అనసనములంటే ఏమిటి? అసనం అంటే తినుట, శాసనములు అంటే తినడం అనేటువంటి ధర్మాన్ని కలిగినటువంటివి. ఏవి తినడం అనే ధర్మాన్ని కలిగినటువంటివి? ప్రాణులు అనబడేటువంటివి. వీటిలో అయితే జీవం అనేటువంటిది ఉంటుందో, ఏవైతే ప్రాణులుగా ఉంటాయో అటువంటివి ప్రాణము కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవి తినడము అసనము అనేటువంటి ధర్మం కలిగినటువంటివి. అందుకని శాసనములు అంటే వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆర్గానిక్ మ్యాటర్ అంటారు. అనసనములు అంటే ఇంగ్లీష్లో ఇనార్గానిక్ మ్యాటర్ అంటారు. అందుకని ఆర్గానిక్ మ్యాటర్, ఇనార్గానిక్ మ్యాటర్, శాసన అనసనములు. ఈ శాసనము అనసనములు ఎక్కడుంటాయి? ఒకదానికొకటి ఎదురెదురుగుండా ఉంటాయి. పైగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అది కూడాను సృష్టిలో. ఈ సృష్టిలో ఉన్నటువంటి మరొక ధర్మం ఏమిటంటే పరస్పరము ఆధారపడి ఉండుట అనేటువంటి ధర్మం. ఈ పరస్పరత్వం లేకపోతే సృష్టి లేదు అసలు. అది సృష్టి ధర్మం. మనం మర్చిపోతాం, మానవులం మనం పరస్పరత్వం మర్చిపోయి సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, మనం నడుస్తూ ఉంటాం. కానీ సృష్టిలో అన్నీ కూడా భూతములన్నీ కూడా పరస్పరత్వంతో ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్టుగా సృష్టింపబడ్డాయి. అందుకని ఈ శాసనములు అనసనములు అనేటువంటివి ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? ఈ శాసనములు అయినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి అనసనములు అనేటువంటివి ఆహారంగా కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఖనిజములు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఖనిజములు లేకపోతే మనం లేము అసలు. ఈ ఖనిజములు అనేటువంటివి అనసనములు. అవన్నీ కూడా ఇనార్గానిక్ మ్యాటర్తో చేయబడినటువంటివి. అంటే వాటిల్లో ఉన్నటువంటిది ఎవరు? అంతర్యామే. ఆయన లేనటువంటిది అసలు ఎక్కడా లేదు. అటువంటిది ఈ శాసనములు, ఈ అనసనములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి సృష్టిలో 2 విధాలైనటువంటి వస్తువులుగా భాగాలుగా ఉన్నాయి. ఈ రకంగా ఆయన వ్యాపించాడు అని ఈ మంత్రం చెప్తోంది. ఇంకా ఈ మంత్రంలో ఉన్నటువంటి కొద్ది విశేషాలు ఏమున్నాయనేటువంటిది కూడా మనం తర్వాయి భాగంలో చెప్పుకొని మనం తర్వాత మంత్రంలోకి వెళతాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అజ్ఞానాంధతమ ప్రకోపన నిశాతిగ్మాం సుబింబోదయ అంతర్దర్శనయాన చత్వరలసద్దిక్సూచి దీపధ్వజ తత్వాన్వేష పథ ప్రయాసక పయ పీయూష పాధేయక తావన్మే శిశిరీకరోతు నయనౌ మంగా మనోవల్లభః. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క అధ్యయనాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఈ శాసనములు అనసనములు అని 2 విధములైనటువంటి ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నటువంటి పదార్థములు ద్వారా ఆయన వ్యాపించాడు సృష్టిలో అని మనం చెప్పుకుంటున్నాం. ఈ సృష్టిలో భౌతికంగా ఈ 2 విధములైనటువంటి వస్తువులే ఉంటాయి, శాసనములు అనసనములు అనేటువంటివి. వృక్షములు కానీ, జంతువులు కానీ, మానవులు కానీ, ఏ సజీవమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి శరీరము నిర్జీవమైనప్పుడు అందులో ఉన్నటువంటి ద్రవ్యం అనేటువంటిది ఏదైతే ఉందో అవి విచ్ఛిన్నం అవుతుంది. అంటే దాన్నే డీకంపోజిషన్ ఆఫ్ మ్యాటర్ అంటారు. మనం శరీరం వదిలేసామనుకోండి, ఈ శరీరం వదిలిన తర్వాత అంటే జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరంలో అంతకుముందు అనేకమైనటువంటి పదార్థాలు ఖనిజములతో కూడినటువంటివి రసాయనిక పదార్థాలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏం జరుగుతాయి అంటే జీవుడు శరీరం వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ వీటిల్లో పనిచేస్తున్నటువంటి దేవతలు వీటిని వదిలేసి వెళ్ళిపోలేదు. వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. అందువల్లనే రసాయనిక ప్రక్రియలు మాత్రం ఆగిపోవు. ఆ రసాయనిక ప్రక్రియలు కొనసాగుతూ ఉండడం వల్లే దీంట్లో ఉన్నటువంటివి అన్నీ
దేనిలోంచి తీసుకొచ్చి ఇవన్నీ కూడా కట్టుకునబడ్డాయో మళ్ళీ వేటి వాటిలోకి మళ్ళీ తిరిగి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. దాన్నే డికంపోజిషన్ అంటారనమాట. ఇది విచ్ఛిన్నం అనేటువంటి ప్రక్రియ. ఈ విచ్ఛిన్న ప్రక్రియ అనేటువంటిది కూడా జరిగి అవి విడిపోవడం జరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి సచేతనములు అచేతనములైనటువంటి స్థితిలోకి మార్పు చెందుతాయి. అంటే ఇందులో శాసనములుగా ఉన్నటువంటివి అనశనములు అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ జీవుడు మళ్ళీ శరీర ధారణ అనేటువంటిది చేయడం కోసం వచ్చినప్పుడు అప్పుడు పిండోత్పత్తి క్రమం మనం మొదలవుతుంది. అంటే ఈ జీవుడు గర్భస్థుడు అనేటువంటిది అయినప్పుడు లోపల పిండం పెరగడం అనేటువంటిది తల్లి గర్భంలో జరుగుతుంది. ఆ పెరగడం అంటే అర్థమేమిటి, ఈ ఉన్నటువంటి ఖనిజములు అనశనములుగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ వాటిని తీసుకుంటే కానీ కట్టుకోవడం అనేటువంటి జరగదు, నిర్మాణం జరగదు. అందుకని ఈ నిర్మాణానికి వీటన్నిటిని కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వీటిని తీసుకున్న తర్వాత ఈ అనశనములుగా ఉన్నటువంటివి అంటే ఇనార్గానిక్గా ఉన్నటువంటిది అంతా కూడా శాసనం అనేటువంటి స్థితిలోకి మళ్ళీ మారుతుంది. అంటే అట్నుంచి ఇటు మార్పు వస్తుంది మళ్ళీ. ఆ విధంగా మార్పు చెందడం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రెండు మార్పులు ఈ ఖనిజాదులు అనేటువంటివి అసన రూపంలో జీవులుగా పరిణమించడం అనేటువంటిది జననం అంటారు. జీవులు ఖనిజాదుల్లోకి అనసనత్వం పొందడాన్ని మరణం అంటారు. అందుకని మనం దేన్ని జననం అంటున్నామో దేన్ని మరణం అంటున్నామో దీనికి అసలైనటువంటిది విషయం ఏమిటంటే ఈ ఖనిజములు మొదలైనటువంటివి అనశనములైనటువంటివి శాసనములుగా మార్పు చెందడం అనేటువంటి జననం అని, ఈ శాసనంగా ఉన్నటువంటివి జీవులు మొదలైనటువంటివన్నీ కూడా మరణం అనేటువంటిది చెంది మళ్ళీ వీటిలో ఉన్నటువంటివి అనశనములుగా మార్పు చెందడం అనేటువంటిది మరణం అని ఇది మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ చెప్పబడినటువంటిది. ఈ విధంగా ఈ సచేతనములు అచేతనములు అనేటువంటి అవన్నీ కూడా ఎదురెదురుగా పనిచేస్తూ ఉంటాయి సృష్టిలో అని మంత్రంలో చెప్పబడింది. ఈ ఎదురెదురుగా పనిచేసేటువంటి వీటి ద్వారా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఈ పురుషుడు, ఆ పురుషులో ఉన్నటువంటి 4వ భాగము అని ఇందులో చెప్పబడింది. ఇప్పుడు మనం ఈ 3వ శ్లోకంలో చెప్పబడినటువంటి వాటన్నిటి గురించి పూర్తిగా మనం కొంతవరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 5వ శ్లోకం అంటే 4వ శ్లోకంలో అంతకు ముందు వరకు ఉన్నటువంటిదంతా కూడా మనం చెప్పుకోవడం అనేటువంటిది కొంతవరకు సాధ్యమైంది. ఇప్పుడు మనం 5వ శ్లోకంలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా మరికొంత విషయం అనేటువంటిది మనకు బోధపడుతుంది. ఇప్పుడు 5వ శ్లోకం ముందు మనం ఒకసారి ఉచ్చరించుకుని అప్పుడు మనం ముందుకెళ్తాం. తస్మాద్ విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిత్యత పశ్చాద్భూమిమథో పురః. దీనిలో పదార్థం అంటే ప్రతి పదార్థం అనేటువంటిది తస్మాత్ అంటే ఆ పురుషుని నుండి విరాట్ విశేషముగా ప్రకాశించునట్టివాడు అంటే హిరణ్మయమైన బ్రహ్మాండ స్వరూపుడు అజాయత అంటే పుట్టెను ఉద్భవించెను. విరాజ్య అధి అంటే విరాజో అధి అన్నటువంటిది. ఈ విరాట్ పురుషుడు ఈ విరాట్ రూపమును అధిష్ఠించి ఆధారముగా కొని పురుష అంటే పురుషుడు, ఇక్కడ పురుషుడు అంటే జీవుడైనటువంటి వాడు, జాత పుట్టెను, సహా అటువంటి వాడు, భూమిం అంటే స్థితికి ఆధారమగు ఈ మూల పదార్థమును, పశ్చాత్ అంటే వెనుక ప్రక్కను, అథ అంటే కింద ప్రక్కను, పురః అంటే ఎదురుగా ఉన్నటువంటి భాగమునను, అతి అరిత్యత అంటే అతిక్రమించి నిలచెను. ఇది దీనికి అర్థం. అంటే పురుషుని నుంచి విరాట్ అనబడి బ్రహ్మాండము ఉద్భవించను. అది మొట్టమొదటి ఫస్ట్ ఫేజ్ అంటారు దాన్ని. ఆ పురుషుడు పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన నుంచి విరాట్ అనబడేటువంటి రూపంలో దాన్ని హిరణ్య గర్భాండము అని అంటారు. విరాట్ అంటారనమాట. విరాట్ అనేటువంటి పదం ఏంటంటే విశేషముగా ప్రకాశించున్నది అని. ఆ విరాట్ పుట్టినటువంటిది. దాని నుంచి మరలా పురుషుడు జీవరూపుడే జన్మించను. మన జీవులుగా ఉన్నటువంటి పురుషుడు ఈ 3వ స్థితిలో వచ్చినటువంటి వాడు. అట్లు జన్మించిన వానికి దేశకాలాది విభాగం ఏర్పడినది. దేశము కాలము టైం అండ్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ అండ్ టైం అంటారు దీన్ని. ఇవి ఎప్పటి నుంచి ఈ జీవుడుగా వచ్చిన తర్వాత నుంచి, అంతకుముందు టైం అనేటువంటిది ఏం లేదు, డిస్టెన్స్ అంతకంటే లేదు. ఈ రెండు ఒకటైపోయి అనంతమైనటువంటి స్థితిలో ఉంటాయి ఇవి.
కనుక అతను వెనక ముందులు కింది మీదులు అన్న స్థితులను ఆక్రమించను. ఇక్కడ ఆక్రమించడం అంటే దురాక్రమణ చేయడం అని అర్థం కాదు. ఆక్రమించడం అంటే అనుభవంలోకి తెచ్చుకోవడం, ఎక్స్పీరియన్స్ అనేటువంటిది. విరాట్ అనగా విశేషముగా ప్రకాశించున్నది అని అర్థం చెప్పుకున్నాం. అంటే ఏమిటంటే ఒక వెలుగు ముద్ద మొట్టమొదట వెలువడుతుంది. అంటే ఎలా మనం ఊహించాలి దీన్ని? అంతకుముందు ఏమీ లేనట్టుగా ఉన్నటువంటిది. ఈ సృష్టిగా పురుషుడు సృష్టిలోకి సంకల్పించి సృష్టిగా దిగి రాకముందు దాన్ని ఎలా ఊహించగలం? అంటే ఏమీ లేదు, ఏమీ లేకపోవడం అయితే ఎలా వస్తుంది? అంటే ఏమీ లేని దాంట్లోంచి ఏదో ఉన్నట్లుగా ఉన్నటువంటిది వస్తోంది అంటే కొంతవరకు మనకు బోధపడుతుంది. ఏమీ లేనట్టుగా ఉంటుంది, దాంట్లోంచి అన్నీ ఉన్నటువంటి దాంట్లోకి వస్తుంది. అంటే మనం ఒక విత్తనం తీసుకున్నాం, ఒక మర్రి విత్తనం. ఆ మర్రి విత్తనాన్ని మనం నిలువుగా కానీ అడ్డంగా కానీ మరే విధంగా కానీ కోసి చూస్తే అందులో మనకు మర్రి చెట్టు కనబడుతుందా? ఏం కనబడదు. దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినా కూడా అందులో ఉన్నటువంటి కణజాలం కనబడతాయి తప్ప మర్రి చెట్టు ఎక్కడా మచ్చు కూడా కనబడదు. మరి అదే విత్తనాన్ని తీసుకెళ్ళి మనం భూమిలో పాతిపెట్టి నీళ్లు పోసి ఇవన్నీ చేస్తే అందులోంచి మొలకొచ్చి ఆ మొలక పెరిగి 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 మహావృక్షమై పెద్ద మర్రి చెట్టుగా ఊడలతో వ్యాపిస్తుంది. మరి ఈ ఊడలతో వ్యాపించిన ఇంత మర్రి చెట్టు ఆ గింజలో ఎక్కడైనా మనకు కనబడిందా? కనబడలేదు. అంటే లేదా అంతకుముందు? లేదు. అంటే లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? అది లేనటువంటిది అయితే రాదు, ఉంది కాబట్టే వస్తుంది. మరి ఉంది కానీ కనబడలేదు అంటే లేనట్లుగా ఉంది, ఏమీ లేనట్టు కనబడుతూ ఉంటుంది మనకి. ఇప్పుడు ఏమైంది? అన్నీ ఉన్నట్లుగా ఉంది. ఈ ఉన్నట్లుగా ఉంది ఎంతసేపు ఉంటుంది? దానికి కొంతకాలం ఉంది. ఆ కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది కనబడని స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని సృష్టి మొత్తం అంతా కూడా ఏమీ లేనట్టుగా ఉన్నటువంటి స్థితిలోంచి అన్నీ ఉన్నట్లుగా కల్పించేటువంటి స్థితిలోకి రావడం అనేటువంటి దాన్నే సృష్టి అంటారు అని చెప్పారు. దీన్నే పైథాగరస్ అనేటువంటి ఒక పరమ గురువు ఒక ఆయన ఈ తత్వాన్ని గురించి చెప్తూ ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్ టు అపెరెంట్ సంథింగ్నెస్ ది హోల్ క్రియేషన్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాన్ని అర్థమని ఇంగ్లీష్లో చెప్పాడు ఆయన. అందుకని దీన్ని మనం ఎలా తెలుసుకోగలమంటే ధ్యానించాలి. ఈ మొత్తం సృష్టి ఆయన నుంచి ఎలా వచ్చింది? మొట్టమొదట ఆకారం ఎలా వచ్చింది? మనం లేము, కానీ మనం దీన్ని ధ్యానించాలి. ఈ మంత్రములను ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. అందువల్ల విరాట్గా మొట్టమొదట బయటకు వచ్చింది. విరాట్ అంటే ఒక వెలుగుల ముద్ద, అంటే విశేషముగా ప్రకాశించేటువంటి ఒక వెలుగుల ముద్దగా అది బయటికి వెలువడుతుందన్నమాట. అలా వెలువడిన తర్వాత ఏమవుతుంది? అంతకుముందు ఉన్నటువంటి దాన్ని మనం చీకటి అంటాం. ఈ వెలుగు అనేటువంటిది ముద్దగా బయటికి రాకముందు అక్కడ ఏముంది అంటే ఈ లైట్లు వేయకముందు అక్కడ ఏముంది అంటే మనం చీకటి అంటాం. అలాగే సూర్యుడు ఉదయించకముందు మనం కనిపించేటువంటి దాన్ని మనం రాత్రి, చీకటి ఇలా పేర్లతో పిలుస్తాం. దేన్ని మనం చీకటి అంటాం? ఏదైతే మన కంటికి ఏమీ కనిపించిన స్థితి ఉంటుందో దాన్ని మనం చీకటి అంటాం. కానీ అసలు అక్కడ ఉన్నటువంటిది మనకు చీకటి కానీ అక్కడ చీకటి కాదు. ఇది తెలియడం కొంచెం కష్టం. దేన్నైతే మనం చీకటి అంటామో ఇది మనం చూసేటువంటి, మనం కాంతి అని పిలిచేటువంటి లైటు కాంతి అంటాం చూసారా, దీనికంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు మిన్నైనటువంటి కాంతి పుంజము అని మనకు వేదం చెప్తుంది. అది మనకు అర్థం కావడం చాలా కష్టం. అందుకని మన కంటికి కనిపించేటువంటి కాంతిని మనం కాంతి అంటాం, మన కంటికి కనిపించకపోతే చీకటి అంటాం. అందుకని మనం అర్థం చేసుకోవాలంటే ఈ వెలుగుల ముద్ద అనేటువంటిది బయటికి విరాట్గా బయటికి రాకముందు అక్కడ ఉన్నటువంటి దాన్ని మనం చీకటి అని అర్థం చేసుకుంటాం. దానిలోంచి ఇది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? దానికంటే భిన్నమైనటువంటిదిగా మనకు కనిపిస్తుంది. చీకటి వెలుగు అనేటువంటివి రెండు ఉన్నట్టుగా మనకు ఎడ తెలుస్తున్నాయి. ఆ రెండు ఒకదానికంటే ఒకటి భిన్నమైనటువంటి స్థితులుగా మనకు తెలియడం వల్లనే ఇది వెలుగు అని తెలుస్తుంది. అసలు చీకటి లేదనుకోండి, ఎవరో ఒకళ్ళు అన్నారు చీకటి అనేటువంటిది ఎందుకుండా, అంధకారం ఎందుకండి, సృష్టి అంతా కూడా వెలుగుగానే ఉంటే సరిపోలే అని. సరిపోదు. ఎందుకని? ఇది వెలుగని మనకు ఎడ తెలుస్తుంది? అది చీకటి అని తెలియడం వల్ల ఇది వెలుగని తెలుస్తుంది. చీకటి లేకపోతే వెలుగని ఏం తెలుస్తుంది మనకి? అంతా వెలుగే ఉంటే వెలుగు అని తెలియదు. అందుకని మనకి తెలియనటువంటి స్థితిని, అవ్యక్తముగా ఉన్నటువంటి దాన్ని మనం చీకటి అని పిలుస్తాము. అది ఇక్కడ కూడా
ఆ వెలుగు ఏదైతే బయటకు వస్తుందో అది తాను ఉన్నానని జ్ఞప్తి కలగడం అనేటువంటిది. అంటే మేల్కాంచడం అంటారు దాన్ని. మేల్కాంచడం అనేటువంటిది ఎలా అయితే సూర్యుడు ఉదయం అంటామో, ఎలా అయితే మనం మేల్కాంచడం అంటామో, అలాగే ఆ మొట్టమొదట ఆ పురుషుడు అనేటువంటి ఆయన నుంచి ఈ విరాట్ అనేటువంటిది పుట్టడం కూడా మేల్కాంచుట. సరిగ్గా ఈ చోటులో సౌర కుటుంబములు పుట్టడం కూడా అంతే. అంతేకాదు మనం పుట్టడం అంతే. మనం పుట్టడమే కాదు, మనం రోజు నిద్రపోయిన తర్వాత మేము మేల్కొన్నామండి అంటాం. నిద్రలోంచి మెలకువ వచ్చింది అంటాం. మెలకువ రావడం అంటే అర్థం ఏమిటి? అదేమిటండి మెలకువ రావడం అంటే అర్థం ఏంటి? మెలకువ రావడమే కాదు. మెలకువ రావడం అంటే అర్థం ఏంటంటే నేనున్నాను అని జ్ఞప్తికి రావడం, అది మెలకువ రావడం అంటే. మనం ఈ పదాలు వాడుతూ ఉంటాం కానీ వాడికి అర్థం ఏమిటో మనం తెలుసుకోం. మెలకువ రావడం అంటే అర్థం ఏంటి? నేనున్నాను అని మనకు జ్ఞాపకం రావడమే మెలకువ రావడం. అప్పటి నుంచి మనం మళ్ళీ నిద్రలోకి వెళ్ళేంత వరకు నేనున్నాను అనేటువంటి జ్ఞాపకం అనేటువంటిది ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా ఉదయించడం అనేటువంటిది అర్థం ఏంటి? నేనున్నా అనేటువంటిది మేల్కాంచడం అనేటువంటిది. అదే ప్రతి సృష్టికి కూడా మొట్టమొదటి సంకల్పం. అందుకని తస్మాత్ అంటే ఆ పురుషుడి నుంచి విరాట్ అజాయత, ఈ విశేషముగా ప్రకాశించేటువంటి వెలుగుల ముద్దగా మొట్టమొదట ఆయన నుంచి బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చింది ఏది? ఆయన యొక్క సంకల్పమే, ఇది వేరే కాదు. అలాగా వచ్చినటువంటి వెలుగుతో చేయబడినటువంటి గుడ్డుని విరాట్ అంటారు. గుడ్డు అంటే అక్కడ అర్థం ఏంటి? గోళాకారమైనటువంటిది అని అర్థం. అంటే దేంతో చేయబడింది? ఆ వెలుగు ముద్దతో చేయబడినటువంటిది. ఈ వెలుగు ఇంతకుముందు ఎక్కడుంది? అంతకుముందు స్వత్వము అంటారు. అంటే తన యందు తానుగా ఉన్నటువంటిది ఇమిడి ఉంది. తన యందు తానుగా ఉంది. మనం నిద్రపోయినప్పుడు మనం ఎక్కడుంటాం? నేనున్నాననేటువంటి జ్ఞప్తి మనకు లేదు. కానీ మనం ఎక్కడున్నాం? మనలో మనమే ఉన్నాం. అలాగే ఇదంతా కూడా తన యందు తానుగా ఉన్నటువంటి స్వత్వము అంటారు. అందులో ఇమిడి ఉంటుంది. అది ఇటు బయటికి వెలగడం అనేటువంటిది ఉందే, ఉదయించడం అనేటువంటిది తనకు తానుగా బయటికి వచ్చినటువంటిది. అందువల్ల ఆ పురుషుడి నుంచి ఈ సృష్టి బయటికి రావడం అనేటువంటి ఈ స్థితిలో ఈ విరాట్ అనేటువంటిది బయటికి రావడం అనేటువంటిది ఎవరి వల్ల వచ్చిందంటే తనకు తానుగానే వచ్చిన సంకల్పం తప్ప ఇది వేరే ఎవరు ప్రయత్నం వల్ల వచ్చేటువంటిది కాదు. అందుకని దాన్ని స్వయం ప్రకాశము అంటారు. దాన్ని మనం వెలుగులన్నింటినీ మిగతా వాటిని వెలిగిస్తూ ఉంటాయి. మన సూర్యుడు ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి వాటిని వెలిగిస్తూ ఉంటాడు. ఇవన్నీ నిజమే. కానీ వీటన్నిటికీ మూలమైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని ఎవరు వెలిగిస్తారు? ఎవరు వెలిగించరు. ఆయన వెలుగే తన సొంత వెలుగు. అందుకని దాన్ని స్వయం ప్రకాశము అని అంటారు. అందుకని చుట్టూ ఉన్నటువంటి ఈ చీకటిని ఏదైతే ఉందో దాని నుంచి బయటికి స్వపర అనేటువంటి భేదం అనేటువంటిది ఏదైతే ఉందో అది భూతం అవుతుంది. అంటే బయటికి అది వచ్చిన తర్వాత అంతకుముందు తనకు తానుగా ఉంటుంది. ఇది బయటికి వచ్చిన తర్వాత నేను నా వెలుగు. అప్పుడు రెండవలే, అంతకుముందు ఒకటే, ఆ తర్వాత నేను నా వెలుగు అనేటువంటిది రెండుగా ఆవిర్భవించింది. దీని యందు ఉన్నటువంటి మొట్టమొదటి వెలుగు ఏదైతే ఉందో అదే సృష్టికి మొట్టమొదటి వెలుగు అయి అది పుట్టబోయేటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది జ్ఞానంగా ఏర్పడుతుంది. మనం జ్ఞానం అంటూ ఉంటాం. ఈ జ్ఞానం అంటే ఏమిటి? అది కూడా వెలుగే. జ్ఞానం అనేటువంటిది వెలుగు కాబట్టే జ్ఞానం వల్ల మనకి ఇవన్నీ తెలుస్తున్నాయనేటువంటిది. మనకు తెలియడం అంటే అర్థం ఏమిటి? తెలియడం అంటే మనలో పనిచేసేటువంటి బుద్ధిమయమైనటువంటి వెలుగునే మనం తెలివి తేట అంటున్నాం. మనం ఈ పదాలు వాడతాం, అంటే ఏమిటో మనకు తెలియదు. మనం మామూలుగా చూసేటువంటి కాంతి ఎటువంటిదో దానికంటే మించినటువంటి కాంతే మన బుద్ధిమయమైనటువంటి కాంతి అని చెప్పుకున్నాం మనం. అటువంటి దానికి ముందున్నటువంటిది ఈ సృష్టికి మొట్టమొదటి వచ్చినటువంటి కాంతి, ఆ వెలుగు ఇదనమాట. అందువల్ల ఇది మొత్తం జీవులందరికీ కూడా జ్ఞానంగా ఏర్పడుతుంది. అందు నుండి జీవులన్నీ కూడా వివిధ రూపాలు జన్మించడం అనేటువంటిది ఏర్పడి ఈ జ్ఞానాన్ని మళ్ళీ నేర్చుకుని సంసారం అనేటువంటి వృక్షంగా విచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జీవులు ముందు జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానం పుట్టిన తర్వాత జీవులు పుడతాయి, కానీ జీవులు పుట్టే జ్ఞానం పుట్టదు. మనం అనుకుంటాం మనం పుట్టిన తర్వాత మనం పెరిగిన తర్వాత మన జ్ఞానం వచ్చింది అనుకుంటాం. అదే కనుక సత్యమైనట్టయితే మనం పుట్టగానే మనకి ఆకలి వేయడము, తల్లి యొక్క పాలను స్వీకరించడము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవడము, ఈ ఉచ్ఛ్వాసాలు తీసుకునేప్పుడేమో లోపలికి ప్రాణవాయువుని మాత్రమే లోపలికి పీల్చడము, నిశ్వాసం అప్పుడు
బొగ్గు పులుసు వాయువు మాత్రమే బయటికి వదలటం, ఇదంతా ఎలా వస్తుంది? మన జ్ఞానం లేదుగా మరి మనం అనుకున్నట్లుగా. మరి జ్ఞానం లేకపోతే ఇవన్నీ మనం ఎట్ట చేస్తున్నాం? అంటే జ్ఞానం ముందు పుట్టిందా, మనం ముందు పుట్టామా? మనం కాదు ముందు పుట్టింది, సృష్టిలో జ్ఞానమే ముందు పుట్టింది. ఆ జ్ఞానమే భగవత్ స్వరూపం. అందుకని ఈ విరాట్ అనేటువంటి రూపంలో ఆ వెలుగుల ముద్ద అనేటువంటిది ముందు బయటకు వచ్చి, అదే తర్వాత పుట్టవేటువంటి జీవులందరికీ జ్ఞానంగా అనేటువంటిది పరిణమించి, అప్పుడు అందులోంచే ఆ వెలుగులోంచే ఈ ఆకారాలు అనేటువంటివి ఇవన్నీ కూడా దిగి వచ్చి ఈ జీవులు అనేటువంటి వాళ్ళు కట్టుకుంటున్నారు. ఈ కట్టుకున్నటువంటి జీవులకు అది జ్ఞానం అవుతుంది, అది వెలుగు అనమాట. ఇక్కడ సోపానం వలె 3 స్థితులు చెప్పబడ్డాయి. సోపానం అంటే మెట్లు, మెట్లలాగా 3 స్థితులు చెప్పబడ్డాయి. అనంతమైనటువంటి ఆకాశం రూపంలో ఉన్నటువంటిది మొట్టమొదట పురుషుడు. ఆ పురుషుడు జీవుడుగా దిగి వద్దామనేటువంటి సంకల్పం అనేటువంటిది ఆయనలో బయలుదేరింది. ఆ సంకల్పించినటువంటిది గుడ్డు అనేటువంటి ఆకారం పొందింది, అంటే ఒక గోళాకారం పొందింది. అనగా అఖండమైనటువంటి ఆకాశం నుంచి ఒక గోళం పుట్టింది మొట్టమొదట. ఆ గోళం కట్టుకుందనమాట. అది అవ్యక్తమైనటువంటి స్థితి నుంచి వ్యక్తమైనటువంటి స్థితికి గోళం అనేటువంటిది ఒక గుడ్డుగా కట్టుకొని వచ్చిందని అర్థం. ఈ గోళంగా కట్టుకొని పుట్టినటువంటిది అద్భుతమైనటువంటి దాంట్లో ఎవరున్నారు? తానే ఉన్నాడు. అది మరి గుడ్డుగా వేరైనటువంటి దాంట్లో కూడా వేరు కాదు, అది వేరుగా వచ్చినట్టు కనిపిస్తుంది. దాంట్లో మళ్ళీ ఆయనే ఉంటాడు. అందుకని ఆయన లేకపోతే మళ్ళీ ఇదేం ఉండదు అసలు. అందుకని గుడ్డులో కూడా తానే ఉన్నాడు. ఆకాశంలోనే గుడ్డు ఏర్పడింది కాబట్టి గుడ్డులో కూడా ఆకాశమే ఉంటుంది. ఇది పిల్ల ఆకాశం అంటే అర్థం ఏమిటి? పెద్ద ఆకాశం, అఖండమైనటువంటి ఆకాశం. ఈ అఖండమైనటువంటి ఆకాశంలో ఈ అండం అనేటువంటిది, గుడ్డు అనేటువంటిది బ్రహ్మ అండం ఏర్పడింది. ఈ విరాట్ అనేటువంటిది ఏర్పడింది. ఈ గుడ్డుగా ఏర్పడినటువంటి దాంట్లో మళ్ళీ ఆకాశమే ఉంది. మరి అంతకుముందు ఉన్నటువంటి ఆకాశం అది మహదాకాశం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఆకాశం ఆకాశ పిల్ల అందాం సార్, మనం అర్థం అవ్వాలంటే పిల్ల ఆకాశం అనమాట అది దీంట్లో ఉన్నటువంటిది. కానీ ఇది కూడా ఆకాశమే, అది ఆకాశమే, ఇది ఆకాశమే. అందువల్ల ఆకాశం కాకుండా వేరే ఉండదు. ఇందులో ఉన్నటువంటిది అంటే మనం పక్షి గుడ్డు పెట్టినప్పుడు మనం చూస్తాం, ఆ పక్షి గుడ్డులో పిల్ల ఎలా ఉందో అలాగే ఈ గుడ్డులో ఆ ఆకాశం అనేటువంటిది, ఆ పురుషుడు యొక్క తత్వం ఇందులో ఉంటుంది. అనగా ఆ పురుషుడు తన నుండే గుడ్డుని సృష్టించి దానిలో కూడా తానే ఉంటూ ఆ గుడ్డు నుంచి పిల్లగా మళ్ళీ వచ్చేది ఎవరు? తానే. ఆ పురుషుడే ఉద్భవిస్తాడు. అసలు ఈ సృష్టి మొత్తానికి చాలా ప్రధానమైనటువంటి కథ మనకి ఇందులో చెప్పబడినటువంటిది. దీన్నే మనకి తండ్రి అయినటువంటి వాడు తానే తన భార్య అనేటువంటి మాధ్యమం నుంచి తన పిల్లలుగా సంతానంగా దిగి వస్తున్నాడు అని మనకి వేదంలో అనేకమైనటువంటి చోట్ల మళ్ళీ మళ్ళీ చెప్పబడుతూ ఉంటుంది. అందుకని సంతానంగా ఎవరు? మనమే దిగి వస్తున్నాం. మన సంతానం అంటే మనకంటే వేరు కాదు. ఎలాగైతే ఈ జీవులందరూ కూడా ఆ భగవంతుని యొక్క సంతానము, భగవంతుని యొక్క సంతానమైనటువంటి జీవులమైనటువంటి మనందరం కూడా భగవంతుని కంటే వేరు కాము. ఎలాగా? ఇగో ఆకాశం, మహదాకాశం, పిల్లాకాశం లాగా. అందువల్ల ఈ మొత్తం క్రమం అంతా కూడా మన సృష్టి ఆనందకందం అరవిందదళాయతాక్షం నిష్పందబోధమవికారమనః ప్రకాశం యోగేంద్ర సాంద్ర రసభావసుధైకధారం పద్మాపతిం భజత మంగళకాంతికాంతం ఎక్కిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలో ఉన్నటువంటి మంత్రాల యొక్క అర్థాన్ని మనం అధ్యయనం చేయడం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మనం ఈ మంత్రంలో ఉన్నటువంటి మరికొన్ని విశేషాలు అనేటువంటివి మనం 5వ మంత్రం అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు ఆ పురుషుడి నుంచి విరాట్ అనేటువంటి గుడ్డుగా, మొట్టమొదట వెలుగుల ముద్దగా గుడ్డుగా ఏర్పడినటువంటిది వచ్చిందని, అందులో తానే ఉన్నాడు. మళ్ళీ అందులోంచి జీవులు అనేటువంటి రూపంలోకి పురుషుడు దిగి వచ్చాడని మనం చెప్పుకున్నాం. ఈ పురుషుడుగా వచ్చినటువంటి, ఈ జీవుడుగా వచ్చినటువంటి పురుషుడు తాను అపరిమితమైనటువంటి తత్వమే అనేటువంటిది మరుపు రావడం అనేటువంటిది, ఇది కూడా ఒక లీలా
వికాసం అన్నమాట ఇది. భగవంతుడే తానే ఈ జీవుడిగా వచ్చిన తర్వాత మరి భగవంతుడే జీవుడైనప్పుడు తాను భగవంతుని ఎందుకు మర్చిపోతాడు అనే ఒకసారి మనకు ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం ఏమిటంటే, ఒక నాటకం అనేటువంటిది రచయిత ఆ నాటకంలో అనేక పాత్రలను సృష్టిస్తాడు. ఆ పాత్రల్ని పాత్రధారులుగా వేసినటువంటి వారు తాము పాత్రను ధారణ చేసినప్పుడు ఆ పాత్రగానే అభినయించాలి, కానీ ఆ వేదిక మీకు వెళ్ళిన తర్వాత ఆ స్టేజ్ మీద ఆ పాత్రగా అభినయిస్తూ తానెవరో అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఆ పాత్రగా అభినయించడం జరగదు. అందుకని తానెవరో తను మర్చిపోయాడా అంటే మార్పు అప్పటికి వచ్చినట్లుగా ఉండాల్సిందే. ఇది కూడా అటువంటిదే. ఇది కూడా ఒక నాటకం, సృష్టి అంతా కూడా ఒక నాటకం. అయితే ఈ సృష్టి అనేటువంటి నాటకంలో రచయిత, ప్రొడ్యూసరు, డైరెక్టరు, తర్వాత ఆ పాత్రధారి అందరూ కూడా ఆ పురుషుడే. ఇన్ని రూపాల్లో ఉన్నటువంటిది ఆ పురుషుడే కాబట్టి అక్కడ ఆయన తనకు తెలిసినటువంటి విధంగా, తనకు నచ్చినటువంటి విధంగా ఈ నాటకాన్ని రచయిత ఆయనే కాబట్టి అలా నడిపిస్తాడు. అందుకని మనందరం కూడా, జీవులందరూ కూడా ఆ పురుషుడి నుంచి ఉద్భవించినటువంటి పురుషులమే. మనం పురుషులం అంటే స్త్రీ పురుష భేదం కాదు, మళ్ళీ మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి, అయితే పొరపాటు పడే అవకాశం ఉంది. పురుషులం అంటే ఆకారం ధరించి ఉన్నటువంటి జీవులందరం కూడా. అందుకని జీవులుగా వచ్చినటువంటి వారు తాము ఆ భగవంతుడే, ఆ పురుషుడే అనేటువంటిది మరపు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ మరపు అనేటువంటిది వచ్చినటువంటి జీవుడున్నాడే, మళ్ళీ ఆ తానే, ఆ పురుషుడే తాను, ఆ నేనే ఈ నేను అని తెలుసుకునేటువంటిది ఒక జ్ఞానం అనేటువంటిది జీవులు పొందాలి. ఈ జ్ఞానం ద్వారా భగవంతుడు అవుతాడు ఇప్పుడు ఈ వచ్చినటువంటి జీవుడు కూడా. అంటే భగవంతుడు అవడం అంటే తన భగవంతుడే, తాను భగవంతుడైనటువంటి విషయాన్ని మనం మరపు వచ్చింది. అదే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో 4వ అధ్యాయంలో చెప్పినటువంటిది కూడా. నువ్వు నేను అంటే పరమాత్మ, జీవుడు, నిజానికి ఇద్దరు ఒకటే. తానే పరమాత్మగా ఉన్నటువంటి వాడే జీవుడుగా వస్తున్నాడు. కానీ ఈ జీవుడుగా వచ్చినప్పుడు మరిచిపోతాడు. నువ్వు నేను కూడా అనేక పర్యాయాలు మళ్ళీ మనం జన్మలోకి వస్తూనే ఉన్నాం. చాలా జన్మలు గడిచాయి, కానీ నేను అనేటువంటిది నాకు గుర్తుంది. నేనుగా ఉండడం వల్ల నీకు నేను అనేటువంటిది మర్చిపోయి నీవు, నేను, అది, తాను అనేటువంటిది రావడం వల్ల ఇది మరపు వచ్చింది. అందుకని నువ్వు చాలాసార్లు నేను జన్మించాను అనేటువంటిది, నువ్వు జన్మించావు అనేటువంటిది, నేను నువ్వు ఒకటే అనేటువంటిది ఈ జ్ఞానం ఉందే, ఇది నీకు మరపు వచ్చింది. అందుకనే మళ్ళీ ఇప్పుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్తాడు అక్కడ. అందువల్ల జీవులందరికీ కూడా ఆ జ్ఞానం అనేటువంటిది మళ్ళీ ఎప్పుడైతే కలుగుతుందో, ఆ జ్ఞానం కలిగిన తర్వాత మనం కూడా ఆ భగవంతుడి కంటే భిన్నమైనటువంటి వాళ్ళం కాం, ఆ భగవంతుడే అనేటువంటిది మళ్ళీ మనకు జ్ఞప్తి వస్తుంది. దాన్నే ఏమంటారంటే రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. రియలైజేషన్ అంటే ఏమిటి? ఆ భగవంతుడే నేను అనేటువంటి తెలివి కలగడం అనేటువంటిది. ఆ తెలివి కలగడం అంటే మనం అనుకున్నట్టుగా మనస్సులో ఎవరికి అభిప్రాయం కలగడం కాదు, అనుభూతి కలగడం అనేటువంటిది. ఆ అనుభూతి నిరంతరం ఉండడం అనేటువంటిది అదే ఇక్కడ జరగవలసినటువంటిది. ఇక్కడ ఆ పురుషుడి నుంచి విరాట పుట్టాడు, విరాట్ నుంచి మళ్ళీ పురుషుడు పుట్టాడు అనేటువంటి చెప్పడం ఎటువంటిదంటే, నరుని యొక్క అంటే మానవుడి యొక్క వీర్యము అనేటువంటిది గర్భంలోకి, స్త్రీ గర్భంలో ప్రవేశించినప్పుడు ఆ గర్భంలో పిండం అనేటువంటిది దానిగా మళ్ళీ పెరిగి, ఆ పెరిగిన తర్వాత మళ్ళీ నరుడే ఉద్భవించాడు అని చెప్పడం ఎటువంటిదో ఇది అటువంటిది. ఆ మొదటి పురుషుడు తండ్రి వంటి వాడు, ఈ రెండవ పురుషుడు జీవుడు అనేటువంటి ఉన్నాడు, ఈ రెండవ వాడు మన సంతానం లాంటి వాడు అనమాట. అందువలన ఈ క్రమం అనేటువంటిది ఎప్పుడు కూడా సృష్టిలో ఉంటుంది. అయితే ఈ తెలుసుకోవడం అనేటువంటిది ఉందే, ఆ భగవంతుడే నేనని తెలుసుకోవడం అనేటువంటి దాన్ని పరిణామము అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఇవల్యూషన్ అంటారు. అయితే ఈ పరిణామం అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి డార్విన్ మొదలైనటువంటి శాస్త్రజ్ఞులు పరిణామ సిద్ధాంతం అని చెప్పారు. మనం ఇప్పటికి కూడా
మనం విద్యాలయాల్లో, కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో ఆ సిద్ధాంతాన్ని చదువుకుని అదే సత్యం అనుకుంటున్నాం. అయితే అది సత్యం కాదా అంటే అది కొంతవరకే సత్యం, సత్యంలో కొంత భాగమే.